ఫ్యాక్ట్ నెంబర్ 1. అయోధ్యకు సుమారుగా 750 కిలోమీటర్ల దూరంలో వెస్ట్ బెంగాల్లోని బానుక్రా అనే డిస్టిక్ ఉంది. ఇక్కడ వెళ్ళి మీరు రామ్ అని పిలిస్తే విలేజ్లో ఉండే ప్రతి మగవాళ్ళు కూడా పలుకుతారట. ఏంటి వినడానికి విచిత్రంగా ఉందా? కానీ ఇది నిజం. దీని వెనక కారణం ఏంటంటే ఈ విలేజ్లో పుట్టిన ప్రతి మేల్ బోర్న్ చైల్డ్ యొక్క పేరులో రామ్ అనే పేరుండేలా పెడతారు. ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల పేరులో ఈ రామ్ అనే పదం ఐదర్ ఫస్ట్, లాస్ట్ ఆర్ మిడిల్లో ఉండేలా పెడతారట. ఈ ట్రెడిషన్ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది. ఇప్పటి జనరేషన్ కూడా మోడర్న్ నేమ్స్ పెట్టుకోకుండా ఇదే ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు. అందుకేనేమో ఈ ఫేమస్ ప్లేస్ పేరు కూడా రాంపరా అని పెట్టారు. కానీ ఈ ట్రెడిషన్ ఎందుకు వచ్చిందని మీకు డౌట్ వచ్చిందా? దీని వెనుకున్న రీజన్ తెలియాలంటే సుమారుగా 500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. సరిగ్గా 500 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక రామ మందిరానికి పవిత్రమైన ప్రదేశంగా మార్చి కులదేవతగా భావించడం మొదలుపెట్టారు. ఆ భావన అందరిలో కొనసాగాలని ఇలా ప్రతి ఇంట్లో మగపిల్లాడికి రామ్ అనే పేరొచ్చేలా ఒక ట్రెడిషన్ని మొదలుపెట్టారు. మన భారతదేశంలో రామ్ అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక పవిత్రమైన మంత్రం. సుమారుగా 5.6 మిలియన్ ఇండివిజువల్స్కి రామ్ అనే పేరుంది. అంతేకాదు 2011 సెన్సస్ ప్రకారం 3626 విలేజెస్కి రామ్ అనే పేరుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ది 640 ఇయర్స్ లాంగ్ మ్యూజిక్. ఏంటి 640 సంవత్సరాల మ్యూజిక్ అని షాక్ అవుతున్నారా? అవును, ఈ సాంగ్ నిజంగానే 640 ఇయర్స్ ప్లే అవబోతుంది. 2001లో స్టార్ట్ అయిన ఈ సాంగ్ 2640లో ఎండ్ అవబోతుంది. ఒక చర్చ్లో మొదలుపెట్టిన ఈ సాంగ్ 2640 సంవత్సరంలో ఎండ్ అవబోతుందట. మీరు కూడా ఈ సాంగ్ వినాలనుకుంటే జర్మనీలోని సెయింట్ బుర్చాడి చర్చ్కి వెళ్ళి విజిట్ చేసి ఈ సాంగ్ని వినొచ్చు. అంతేకాదు ఐరన్ ఏంటంటే ఈ సాంగ్ పేరు కూడా యాజ్ స్లో యాజ్ పాసిబుల్, మరియు దీన్ని ప్లే చేయడం కూడా యాజ్ స్లో యాజ్ పాసిబుల్ ప్లే చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీకు తెలుసా మన హ్యూమన్ బ్రెయిన్ ఒక స్మాల్ బల్బ్ని వెలిగించేంత ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుందట. మనం మెలకులో ఉన్నప్పుడు మన బ్రెయిన్ సుమారుగా 15 నుంచి 25 వాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పవర్ని జనరేట్ చేస్తుంది. ఒక చిన్న ఎల్ఈడి బల్బ్ వెలిగించడానికి ఈ పవర్ సరిపోతుంది. అంతేకాకుండా మన బ్రెయిన్ ఒక రోజుకి సుమారుగా 50,000 ఐడియాస్ని జనరేట్ చేస్తుందట. కేవలం 10% ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్ కెపాసిటీ మాత్రమే మనం ఉపయోగిస్తాం. అంతేకాదు మోస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ వాళ్ళు పడుకున్నప్పుడు కూడా బ్రెయిన్ని ఉపయోగిస్తారట. ఫ్యాక్ట్ నెంబర్ 4. ది క్వాంటమ్ అట్రాక్షన్ ఆఫ్ యాపిల్ ఐఫోన్. ఐఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఆండ్రాయిడ్ ఫోన్లో ఎంత మంచి ఫీచర్స్ ఇచ్చినా సరే యాపిల్ ఐఫోన్ అంటే బట్టలు చింపేసుకుంటారంతా. ఐఫోన్ అనేది పాపులర్గా మారడంతో పాటు ఈ మధ్యలో ఒక స్టేటస్ సింబల్గా మారిపోయింది. కాబట్టి దానికి ఎంత క్రేజ్ ఉందనడంలో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇంట్రెస్టింగ్ థియరీ ప్రకారం మన పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పీరియాడిక్ టేబుల్లో ఉండే 118 ఎలిమెంట్స్లో 75 ఎలిమెంట్స్ కేవలం ఒక ఐఫోన్లోనే ఉంటాయట. బహుశా సైకలాజికల్గా హ్యూమన్స్ అట్రాక్ట్ అవ్వడానికి ఇది కూడా ఒక రీజన్ కావచ్చు. ఎందుకంటే మన హ్యూమన్ బాడీలో కూడా పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్లో ఆల్మోస్ట్ 60 ఎలిమెంట్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఈ ఎలిమెంట్స్ తాలూకా ప్రెజెన్స్ హ్యూమన్స్ని చాలా అట్రాక్ట్ చేయొచ్చని థియరీస్ చెప్తున్నారు. ఒక సింపుల్ హ్యాక్ ఏంటంటే మీ చేతిలో ఒక ఐఫోన్ ఉన్నట్లయితే పూర్తి విశ్వంలో ఉండే 118 ఎలిమెంట్స్లో 75 ఎలిమెంట్స్ ఉన్నట్లే. వావ్, జస్ట్ అమేజింగ్ కదా. సో సైంటిఫికలీ దిస్ మేక్స్ సెన్స్. మన యాపిల్ ఫోన్స్కి ఎందుకు అంత అట్రాక్ట్ అవుతున్నాం అన్నది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు తెలుసా హ్యూమన్స్ ఆల్మోస్ట్ 7,000 డిఫరెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని చేయగలరట. సైంటిస్ట్ చెప్పేదాని ప్రకారం మనకి 4 మెయిన్ మరియు బేసిక్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అవి కోపం, భయం లేదా ఆశ్చర్యం, ఆనందం మరియు దుఃఖం. వీటిని బేస్ చేసుకొని మిగతా 7,000 ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి డిజైన్ చేయబడ్డాయి. ఒక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ ఫ్యాక్ట్ ప్రకారం జెన్యూన్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడూ సిమెట్రికల్గా ఉంటాయట. సో నెక్స్ట్ టైం ఎవరైనా మీ దగ్గర ఫేక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారో లేదో గమనించేందుకు ఈ ట్రిక్ని ఉపయోగించండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫిబ్రవరి 29. ప్రతి లీప్ ఇయర్కి మనకి చుట్టంలో పలకరించే ఒక డేట్ ఇది. సపోజ్ ఒకవేళ మీలో ఎవరైనా ఫిబ్రవరి 29న పుట్టారనుకోండి, మీరు బర్త్డే 4 ఇయర్స్కి ఒకసారి చేసుకోవాలని డిసప్పాయింట్ అవుతారా, లేదా ప్రతి ఇయర్ ముందు రోజు చేసుకుంటారా? ఒకవేళ అలా చేసుకున్నా సరే మీకు ఫేక్ బర్త్డే సెలబ్రేషన్లా అనిపిస్తుందా? పెద్ద ప్రశ్నే కదా ఇది. మీ అందరికీ తెలిసిందే ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి ఈ లీప్ ఇయర్ వస్తుంది. ఈ ఇయర్ 2024లో కూడా ఈ ఫెబ్ 29th లీప్ ఇయర్ రాబోతుంది. మన భూమి మీద ఉన్న మొత్తం జనాభా 800 కోట్ల మందిలో ఆల్మోస్ట్ 50 లక్షల మంది అంటే 5 మిలియన్ పీపుల్ యొక్క బర్త్డే ఫిబ్రవరి 29th వస్తుందట. ఒకవేళ మన వ్యూవర్స్లో ఎవరైనా ఫిబ్రవరి 29న వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నట్లయితే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓన్లీ బర్త్డేసే కాదు, మీ ఇంపార్టెంట్ అకేషన్స్ ఏవైనా సరే, యానివర్సరీ ఇలాంటివి కూడా. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఫిబ్రవరి 29న పుట్టినట్లయితే వాళ్ళకి ఫ్యాక్ట్ని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ వాళ్ళ పేరు మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి.
ఫ్యాక్ట్ నెంబర్ 7 సోషల్ మీడియా. ఎవరు ఎప్పుడు ఎందుకు పాపులర్ అవుతారో, ఎందుకు ఫేమ్ వస్తుందో, వీళ్ళ వీడియోస్ ఎందుకు ట్రెండ్ అవుతున్నాయో ఎవరికీ అంతు చిక్కని ఒక విచిత్రమైన ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చు కదా! మరి మన రీసెంట్ సోషల్ మీడియా పాపులర్ సెన్సేషన్ అయిన ఫుడ్ బిజినెస్ చేసే కుమారి ఆంటీ కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈవిడకి సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్ కారణంగా అక్కడ హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మీరే ఇమాజిన్ చేసుకోండి, ఈవిడ చేతి వంట ఎంత ఫేమస్ అయిందంటే సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంటర్ఫియర్ అయితేనే గానీ ఇష్యూ సాల్వ్ అవ్వలేదు. ఆఖరికి మూవీ ప్రమోషన్స్‌కి కూడా ఈవిడ క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటున్నారు. 2 లెవెల్ ఎక్స్‌ట్రా అనే డైలాగ్ క్రియేట్ చేసిన రచ్చ మామూలుగా లేదుగా. అమ్మ, చిట్టి, బుజ్జి, కన్నా అంటూ స్వీట్‌గా ఈవిడ వడ్డిచ్చే విధానం సోషల్ మీడియాలో వ్యూస్ విధ్వంసం క్రియేట్ చేస్తుంది. కానీ ఈ క్రేజ్ అంతా ఒక్క రోజులో వచ్చింది కాదు. ఆమె 2011 సంవత్సరంలో ఈ ఫుడ్ బిజినెస్‌ని స్టార్ట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 12 సంవత్సరాల హార్డ్ వర్క్ తర్వాత ఈవిడికి ఈ పాపులారిటీ వచ్చింది. కానీ ఈ పాపులారిటీ క్రెడిట్ మొత్తం ఫుడ్ వ్లాగర్స్ మరియు ఆంటీని ట్రోల్ చేసిన మీమర్స్‌కే దక్కుతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈవిడ ఇన్కమ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా సంపాదించినంత ఇన్కమ్ వస్తుందని ట్రెండ్ అవుతుంది కదా! అంతేకాదు అందరూ ఆరోపిస్తుంది కూడా ఇదే. ఆవిడ మాటల్లోనే సుమారుగా ఒక నెలకి అన్ని ఖర్చులు తీసేగా 1,50,000 నుంచి 2,00,000 వరకు మిగులుతుందని చెప్పుకొచ్చారు. కానీ ఈ అమౌంట్ సంపాదించడానికి ఆవిడ రోజు మార్నింగ్ 5కి లేచి వంటలు ప్రిపేర్ చేసి మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు స్టాల్‌లో నించొని వడ్డించడం వల్లే వస్తుంది. అసలు లీవ్స్ తీసుకోకుండా వర్క్ చేయడం అంత ఈజీ టాస్క్ కాదు. మరీ ముఖ్యంగా అంత కాంపిటీషన్ ఉండే ఫుడ్ బిజినెస్‌లో మన బిజినెస్‌ని సక్సెస్ చేయడం అంత సులభం కాదు. మరి మీలో ఎవరైనా కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ తిన్నట్లయితే ఫుడ్ ఎలా అనిపించిందో మా కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 8 మన ఇండియాలో 23 కోట్ల బైక్స్ వాడకంలో ఉన్నాయి. మరియు 4 కోట్ల కార్స్ వాడకంలో ఉన్నాయి. కానీ మీకు తెలుసా, డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూఎస్ఏలో కేవలం 86 లక్షల బైక్స్ వాడకంలో ఉన్నాయంట. అయితే కార్స్ సంఖ్య తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. 29 కోట్ల కార్స్ వాడకంలో ఉన్నాయి. షాకింగ్ కదా! బహుశా వీళ్ళు సుసుకు వెళ్లాలన్నా కార్లోనే వెళ్తారేమో. ఫ్యాక్ట్ నెంబర్ 9 మన ఇండియన్ ఒరిజిన్ అయిన టాప్ సీఈఓస్ యొక్క శాలరీస్ ఎంతో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. పునీత్ రంజన్ సీఈఓ ఆఫ్ డెలాయిట్, ఇతని ఇయర్లీ ప్యాకేజ్ 22 crores. వసంత్ నరసింహన్ సీఈఓ ఆఫ్ నోవాటిస్, ఇతని ఇయర్లీ ప్యాకేజ్ 92 crores. అరవింద్ కృష్ణ సీఈఓ ఆఫ్ ఐబిఎం, ఇయర్లీ ప్యాకేజ్ ఎంతో తెలుసా? 120 crores. రేవతి అద్వైతి సీఈఓ ఆఫ్ ఫ్లెక్స్, ఇయర్లీ ప్యాకేజ్ 127 crores. శాంతను నారాయణ్ సీఈఓ ఆఫ్ అడాబ్, ఇయర్లీ ప్యాకేజ్ 289 crores. సత్య నాదెల్లా సీఈఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్, ఇతని ఇయర్లీ ప్యాకేజ్ 440 crores. అండ్ నెంబర్ 1 ఎవరిదో మీరు ఎప్పటికే గెస్ చేసి ఉంటారు. దట్స్ నన్ అదర్ దెన్ సుందర్ పిచాయ్. ఇతని ఇయర్లీ ప్యాకేజ్ అక్షరాల 1900 కోట్లు. ఇవి జస్ట్ ఇయర్లీ ప్యాకేజెస్ మాత్రమే. ఇవే కాకుండా ఎడిషనల్ బెనిఫిట్స్ మరియు షేర్స్లో వాటా కూడా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10 ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక కిడ్నీ షేప్డ్ హాస్పిటల్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఎక్కడ అనుకుంటున్నారా? మరెక్కడో కాదండి, మన ఇండియాలోనే. గుజరాత్లో కిడ్నీ షేప్డ్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అవబోతుంది. దీని పేరు బీటీ శవాని కిడ్నీ హాస్పిటల్. అండ్ ఇందులో ఆబ్వియస్గా కిడ్నీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ చేయబోతున్నారు. ఈ హాస్పిటల్ ఇంకో 2-3 ఇయర్స్లో రెడీ అవ్వబోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాల్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.